దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నువ్వు కీడును జయించగలవు. మనందరికీ తెలుసు, 12 సంవత్సరములుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ, దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టింది, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమె రోగము నయము కాలేదు. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం, యేసు క్రీస్తును నేను ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది. కానీ ఆ జన సమూహములో ఆమె వెళ్ళటానికి చాలా భయపడింది. ఎందుకంటే స్త్రీలు జన సమూహంలోకి రావడానికి వీల్లేదు. అందులో ఆమె రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కనుక ఎవరికైనా తెలిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. కానీ ఏం చేసింది? యేసు క్రీస్తు వస్త్రపు చెంగును ముట్టుకున్నది. యేసు క్రీస్తుకు అది అర్థమైంది, ఎవరో నన్ను ముట్టుకున్నారు. చూస్తే ఆ స్త్రీ, ఆమె అప్పటికి భయపడుతుంది పాపం. కానీ యేసుక్రీస్తు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, సమాధానము గలదానవై వెళ్ళు. ఆమె విశ్వాసం చూడండి, ఆమె దగ్గర ఉన్న ద్రవ్యమంతా ఖర్చు పెట్టింది, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమె రోగము నయము కాలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగును తాకిందో ఆ క్షణమే ఆమె స్వస్థత పొందింది.